హాయ్ హలో. ఈరోజు నేను బాదం పాలు తయారు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు బాదం పాలు తాగాలనిపించింది. అందుకని నేను సంగం ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఫుల్ కంటెంట్ అండ్ క్రీమ్ మిల్క్ తెచ్చుకున్నాను. ఈ ప్యాకెట్ స్టవ్ వెలిగించుకొని పాలు సిమ్లో కాగబెట్టుకోవాలి. కాగిన పాలల్లో 2 స్పూన్స్ బాదం పౌడర్ వేసుకోవాలి. 1/2 లీటర్ ప్యాకెట్కి 2 స్పూన్స్ బాదం పౌడర్. నేనైతే ఇదిగో ఈ ప్యాకెట్ యూజ్ చేశాను. యూజ్ చేశాను. పాలు గడ్డకట్టకుండా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఓకే, అది ఉడికే లోపల మనము ఇలాచి తొక్కులు తీసేసుకుందాం. పైన ఉన్న తొక్కుల్ని తీసేసుకొని ఉట్టి ఇలాచి లోపల ఉన్న ఇత్తనాలని తీసుకోవాలి. మనం ఇలా తీసి పెట్టుకోవాలి ఈ గింజలు తొందరగా నలగాలి అంటే కొంచెం షుగర్ వేసుకొని గింజల్ని నలగొట్టుకుంటే ఎమ్మటే నలిగిపోతాయి. ఎంత ఇలాచి పౌడర్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది బాదం పాలు. కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. కాగిన బాదం పాలలో హనీ వేసుకోవాలి. నేను షుగర్ యూజ్ చేయట్లేదు, హనీ మాత్రమే యూజ్ చేస్తున్నాను. డయాబెటీస్ వాళ్ళు కూడా తాగొచ్చు. నేను యూజ్ చేసిన హనీ ప్రోడక్ట్ పేరు వారధి ఫార్మ్స్ వైల్డ్ రా హనీ. చాలా టేస్టీగా ఉంది. ఇది ఒరిజినల్గా కూడా ఉంది. ఇది హనీ. కాగిన బాదం పాలు 1/2 అవర్ చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేడి బాదం పాలు పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. ఓకే, కూల్గా బాదం పాలు రెడీ అయిపోయింది. నేను పైన ఇట్లా గార్నిష్ చేసుకున్నాను. కూల్ బాదం పాలు రెడీ. Thank you. Please subscribe and share and like.